హలో ఎవరీవన్, నేను జాకిర్ హుసేన్. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా, అలానే మంచు మనోజ్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నట్టు ఈ చిత్రం మిరాయ్. సో ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. హలో సార్. మిరాయ్ ట్రైలర్ అంటే భవిష్యత్తు ఇదే గతం ఇదే అన్నట్లుగా డైలాగ్స్ తోటి వచ్చింది సార్. సో ఎట్లా ఉంది సార్ ట్రైలర్? ట్రైలర్ అసలు 3 నిమిషాల పాటు ఉంది ఆ ట్రైలర్ చూశాను. కాకపోతే ఒక మిత్ అంటే దాని మిత్ అనేసరికి ఒక కట్టు కథ, ఊహ కథ అని చేసేసారు. కానీ మొన్న రీసెంట్గా ఎవరో ఒకరు మహానుభావుడు యూట్యూబ్లో ఒక వీడియో చేశారు. మిత్ అనే వాటికి పురాణ గాథల్లో జరిగిన సత్యంని ఇంగ్లీష్లో మిత్ అంటారు. బట్ అది వాడుక క్రమం, కాలానుగుణంగా క్రమంలో వాడుక భాషలో మిత్ అంటే ఒక సోషియో ఫాంటసీ, ఒక కల్పనాతీతమైనది, ఊహాతీతమైనది అన్నట్టుగా మార్చేశారు దాని అర్థం అని చెప్తున్నాడు ఆయన. ఎవరో మేబీ అయ్యిండొచ్చు. ఎందుకంటే మనకు పురాణాలు, ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, ఈ 18 పురాణాలు కానీ, ఈ 4 వేదాలు, ఇవన్నీ కూడా అంటే సైన్స్కి అతీతంగా ఉన్నవి. అవి వాటిని ఛేదించలేకపోయారు కాబట్టి ట్రాష్ అబ్బా, అదబ్బా, ఇదబ్బా అనేస్తారు. అందులో 1 డ్రాప్ చేశారు మన వాళ్ళు. 1 డ్రాప్, నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్, బాబా సినిమాలో చెప్పినట్టు. సో చేసిందే అదే, తెలిసిందే ప్రపంచం అనుకున్నట్టు. సో అందుకే కదా కార్తికేయ సినిమాలో కూడా మనకి కనిపించట్లేదు అంటే లేదు అని కాదు దాని అర్థం. మన కన్ను దృష్టి దాన్ని చేరుకోవట్లేదని అర్థం, చూడలేకపోతుందని అర్థం. గాలిని మనం చూడగలుగుతున్నామా? ప్రాణవాయువుని మనం చూడగలుగుతున్నామా? లేదు కదా. సో అట్లా సో కార్తికేయుడు గుర్తొచ్చింది. అట్లాగే కూడా ఇది కూడా దానికి సంబంధించిందే ఒక స్టోరీ లైన్ రాసుకున్నట్టు. సార్ అట్లా ఇప్పుడు హనుమాన్ మూవీ చూసుకుంటే అది కాస్త డిఫరెంట్ గా ఉంది. సో ఈ మూవీ కూడా మైథలాజికల్ అట్లానే ఆ తరహాలోనే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ట్రైలర్ అంతా చూస్తే హనుమాన్ని మనకు చూపించారు. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభుని చూపిస్తారేమో అని అనిపిస్తుంది. విగ్రహం చూపించారు, ఆయన నడయాడిన నేల, అక్కడ దొరికే ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధం వల్ల మరల ఇవన్నీ కూడా. ఫస్ట్ ట్రైలర్లో డైలాగ్ ఏంటంటే ఇది గ్రంథం, ఇదే మొదటి గ్రంథం, మిస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఏదో ఉంది. తర్వాత జగద్బాబు గారి క్యారెక్టరు 9 గ్రంథాలు కానీ వాడికి దొరికితే ఇంకా గంగలో పారేది రక్తమే అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఉండేవి మేబీ పంచమవేదం, మహాభారతం అంటారు. 5 వేదాలతో పాటు మిగతా పురాణాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్వి ఏమి ఉన్నాయేమో అవి చూడాలి మరి. అంటే రామాయణం, 5 వేదాలతో పాటు రామాయణం, భాగవతం అవి కూడా కలిపి ఒక 9గా ఆయన అనుకున్నాడా మనకు సినిమా చూస్తే కానీ అర్థమవుతుంది. బట్ కొంత రివీల్ చేశాడు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. ఇంకోటి ఏంటంటే ఇందులో లీడ్ రోలు మంచు మనోజ్. అంటే ట్రైలర్ లో చూసుకుంటే మంచు మనోజ్ గారు కాస్త అంటే విలన్ షేడ్ లో కనిపిస్తుంది. విలన్ షేడ్ అని అనుకోవడానికి లేదు. అంటే ఏదైతే ఆ గ్రంథాలని కాపాడడానికో, లేదంటే భారత సనాతన ధర్మం యొక్క మూలాల్ని కాపాడడానికో ఉన్న ఒక జాతికి చెందిన రాజులాగా అనిపించాడు నాకు ట్రైలర్లో అర్థమైన వరకు. ఒక జాతికి చెందిన రాజు, ఆ రాజు దాన్ని ఎంతవరకు కాపాడుకోగలిగాడు అన్నది ఇంపార్టెంట్. సో అది మేబీ నెక్స్ట్ జన్మలో ఈయనగా పుట్టాడా, లేకపోతే ఈయన మరలా తీసుకొచ్చి ఆ రాజు సహాయంతో ఈయన నెగ్గుకొచ్చాడా, లేదా రాజు ఆ మనోజ్ క్యారెక్టర్ ఎంతవరకు అయితే పోరాడి తర్వాత విడిచిపెట్టాక ఈ రూపంలో వచ్చాడేమో. నీ శక్తి నీకు తెలియదు, నువ్వే అది చెయ్యాలి, నువ్వే నమ్మాలి అని అంటే అప్పుడు క్లైమాక్స్లో కూడా, అందులో ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంది. ఇంతవరకు అందరూ నన్ను నమ్మారు, నా తల్లి కూడా నమ్మింది, నేను నమ్మలేదు, ఇకపై నన్ను నేను నమ్మడం స్టార్ట్ చేస్తాను, చూపిస్తానని అంటాడు. ఏది మంది కాదు, అప్పు అనేది ప్రతి ఒక్కటి ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుంది. అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఒక శక్తి, ఒక ఛేదన కోసం పుట్టిన అంశ వీడిది, ఈ కుర్రోడిది, ఈ మిరాయ్ కుర్రోడిది. మిరాయ్ హీరో అదే తేజ సజ్జా చేశారు. సో ఆ కుర్రోడు ద్వారానే ఇప్పుడు కార్తికేయలో కూడా అంతే కదా, ఎందరో ఉన్నారు దేశంలో, చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఈ కార్తికేయ అనే డాక్టర్ దాన్ని ఎందుకు ఛేదించగలిగాడు? కృష్ణుడి యొక్క ఆ పాదం యొక్క కడియం ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని డిస్క్రిప్షన్స్ బయటకు రాబోతున్నాయనే విషయం ఎలా తెలుసుకోగలిగారు కదా. సో కాబట్టి అలాంటి ఎలివేషన్తోనే వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. ఆ రితిక ఎవరో కొత్త హీరోయిన్ కూడా, ఆమె కూడా బాగా చేసింది. ఇంతకుముందు కూడా ఏవో చిన్న ఇది అంటే ఎవరు అర్జున సీతా కళ్యాణంలో ఏదో వనవాసంలో అర్జున కళ్యాణం అని ఏదో ఉంటుంది, మన ఈయన కొత్త హీరోది వచ్చింది. సో అందులో హీరోయిన్గా చేసింది తను. ఇందులో మరలా సెకండ్ ఆప్షన్ వచ్చింది. సో అట్లాగా
ఆ హీరోయిన్ కూడా మంచి పాత్ర చేసి హీరోకు మోటివేట్ చేసేలాగా ఆ క్యారెక్టర్ బిహేవ్ చేయడం అనేది చాలా బాగున్నట్టు అనిపించింది. ఎస్ సార్. అయితే ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే అంటే నిజంగా ఇప్పుడు తేజ సజ్జా మరొక విజయం చేకూరేలాగా కానీ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ట్రైలర్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మరో పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు ఇది. Yes, sir. హనుమాన్తో పాన్ ఇండియా మూవీలోకి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఇప్పుడు మరలా ఇది కూడా ఒక పాన్ ఇండియా మూవీయే కాబోతుంది. ఇప్పటికే దాన్ని దగ్గర 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారంట. 7 లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, తర్వాత బంగ్లా ఒకటి ఏదో వాళ్ళకి మొత్తం 7 బంగ్లా కాదు, అది మనకి రేసుగుర్రంలో విలన్గా చేశారన్నారు చూసారా, ఆయన హీరోగా చేసిన అదేదో లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ ఒకటి. సో అలాగా మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. దాని మీద సుమారుగా 60 కోట్లు పెట్టుబడి పెట్టారు బడ్జెట్. అంటే బయటికి రివీల్ చేసింది 60 crores. ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి, అది కాక ఇంకా రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా మళ్ళీ కొంత ఈజీగా 2 to 3 crores ఖర్చు అవుతుంది. సో 60 కోట్లు అనుకున్న బడ్జెట్ ఆల్రెడీ ఓటీటీ ద్వారా వీటి ద్వారా 40 to 50 crores వరకు వచ్చేసింది. సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారు. బట్ చూసే ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు మరీ ఇంటర్నేషనల్ స్థాయి వాళ్ళు కాకపోయినా ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవి కూడా బాగా అనిపించాయి. లాస్ట్లో శ్రీరామచంద్రపురి రామావతారం కూడా చూపిస్తాడు, ఎక్కడో ఒక రాముని ప్రత్యక్షం అవుతారు ఆ ఆయుధం ప్రకారము అన్నట్టుగా కూడా ఒక టాక్ ఉంది. అలాగానైతే హనుమాన్లో కూడా క్లైమాక్సే కదా హైలైట్. హనుమంతుడు రావడం, ఈయన ఒక్కసారి గాల్లో తేలడం, కరెక్ట్గా సంక్రాంతి సీజన్ హడావుడిలో రావడం బాగా హైప్ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా మేబీ దసరాకి అనుకుంటున్నారు, అన్ని అనుకున్నట్టు జరిగితే దసరా తర్వాత ముందో ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఒక మైథాలజీ, ఒక మిత్ స్టోరీని దాన్ని ఒక సోషియో ఫాంటసీ అనుకోండి, లేదంటే నిజంగా జరిగింది సనాతన ధర్మం కోసం పాటుపడ్డారు అనే దానిలా చూపిస్తున్నారు. దాని విజువల్ ఎఫెక్ట్స్ కానీ దాని పిక్చరైజేషన్ కూడా బాగా రిచ్గా కనిపిస్తుంది. సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూసుకుంటే కొంచెం రొటీన్గా కాకుండా కొత్తదనం కనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఏది ట్రై చేసినా కొత్తగానే అనిపిస్తారు. సో అలాంటప్పుడు జగత్ బాబు, శ్రియా గారు, మంచు మనోజ్ స్పెషల్ క్యారెక్టర్ ఇందులో. ఎందుకంటే మనకి మీరు కాస్టింగ్లో కూడా చూస్తే ఫస్ట్ తేజ సజ్జ తర్వాత మనోజ్నే ఐడెంటిఫై చేస్తాం మనం. మిగతావన్నీ కూడా అంతగా తెలియనివి, ఆ హీరోయిన్ వాళ్ళు పెద్దగా తెలియకపోవచ్చు. బట్ ఈ సినిమాతో ఆ హీరోయిన్ కూడా మంచి పొజిషన్కి వెళ్తుంది. ఎందుకంటే ఆ తేజ సజ్జ ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటుంది. హనుమాన్ అంత బ్లాక్ బాస్టర్ అయిపోయి పాన్ ఇండియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని ఈవెంట్ రీసెంట్గా ఆయన ఏదో ఒక ఈవెంట్లో కనబడినప్పుడు కూడా ఫుల్గా హెయిర్ వెనక్కి పిలక వేసుకొని ఉన్నాడు. సో కమింగ్ అప్ మూవీస్ కోసం ఆయన ఎంత బాగా తర్ఫీదవుతూ, ఎంత బాగా ట్రైన్ తీసుకుంటూ, కత్తి యుద్ధాలో కానీ మార్షల్ ఆర్ట్స్లో కానీ తీసుకుంటూ ఎంట్రీ ఇస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు నిలదొక్కోవాలంటే ఇప్పుడు పోటీ ప్రపంచం ఎలా ఉంది, అన్ని రకాలుగా చేస్తే కానీ ఉండలేవు. పైగా కథ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కథ విన్నప్పుడు కన్నా టేకింగ్ పిక్చరేషన్లోనే పెద్ద హర్డిల్స్ ఉంటాయి, అది కూడా ఓవర్కమ్ అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.